మిగతా 800 మీటర్స్ నెక్స్ట్ స్టెప్స్ ఇప్పుడు ఎలవేయాలో. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా 2024లో మళ్ళీ ఎన్నికైనాక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్నటికే సంవత్సరం కాలం పూర్తయింది మేము అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర కాలంలో 240 కోట్లు పైబడి నిధులు తీసుకొచ్చాం. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అది రోడ్డా, లేకపోతే డ్రైనా, లేకపోతే వాటరా, లేదంటే కమ్యూనిటీ హాలా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరా, ఇట్లాగా ప్రతిదీ కూడా దృష్టి పెట్టి ఆ డివిజన్ సమస్యలు, ఆ డివిజన్ స్థానిక పెద్దలు అడిగినటువంటి సమస్యల పరిష్కారానికి పూర్తిగా దృష్టి పెట్టాం. ఇవాళ 57వ డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా మా ఎర్రబోతు రామరావు కార్పొరేటర్గా ఉన్నప్పుడే జరిగినటువంటి అభివృద్ధి కానీ తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అభివృద్ధికి దూరంగా ఈ న్యూ ఆర్ఆర్పేట ఉంది. మళ్ళీ ఇవాళ ఎన్నికైనాక అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రోడ్లు పూర్తిగా అన్ని రోడ్లు కూడా బీటీ రోడ్లు వేపిస్తూ ఉన్నాం. ఈ డివిజన్కి ప్రధానమైనటువంటి సమస్య డబల్ లైన్ ఆర్యూబీ కావాలి. రైలు పట్టాలు ఉన్నాయి, 10 నిమిషాలకు ఒకసారి పడిపోద్ది రైలు పట్టాలు. పడితే అరగంట 30 గంట వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 1 టౌన్కి వెళ్ళే కనెక్టివిటీ లేకుండా పోయింది. అటువంటి దాన్ని మొన్న పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు మేము అందరూ కూడా డిఆర్ఎంతో మీటింగ్ పెట్టాం. డిఆర్ఎం గారి దృష్టిలో పెట్టాం. దీన్ని త్వరలోనే ఈ రైల్వే గేట్ కింద మధురానగర్లో లాగా డబల్ లైన్ ఆర్యూపీని కూడా శాంక్షన్ చేపిస్తాం, పూర్తి చేస్తాం. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య, ఇప్పుడున్నటువంటి వంతెన కూడా గతంలో మేము కట్టించిందే ఈ డివిజన్లోకి రావాలంటే. ఇంకొక వంతెన బుడమేరు నుంచి అటేపు సింగనగర్ ఫ్లైఓవర్ మీదుగా సింగనగర్ ఫ్లైఓవర్ కనెక్టివిటీ, ఇందిరానాయక్ నగర్ నుంచి కనెక్టివిటీ ఇచ్చే వంతెన ఒకటి కావాలి. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 7 వంతెనలు ఆ రోజు ప్రతిపాదనలు పెట్టి టెండర్ కూడా పిలిచాం. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం మా తర్వాత అధికారంలోకి వచ్చినా దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు దాన్ని కూడా మంత్రి నారాయణ గారి దృష్టిలో పెట్టి, ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారి దృష్టిలో పెట్టి దాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఇక్కడ ఈ డివిజన్ నుంచి జామతోట పక్క నుంచి ఉన్నటువంటి ఏరియా నుంచి గుడి దగ్గర నుంచి అటే ఇందిరానాయక్ నగర్ కలిపే విధంగా ఒక బ్రిడ్జ్ కూడా ప్రతిపాదన పెట్టాం. దాన్ని కూడా శాంక్షన్ చేయించి ఈ డివిజన్కి అన్ని వైపులా కనెక్షన్ తీసుకొచ్చి ఎటు వెళ్ళాల్సిన వాళ్ళు అటు 1 టౌన్ వెళ్ళాల్సిన వాళ్ళు ఆర్యూబీలోంచి, అలాగే సింగనగర్ వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడున్న బ్రిడ్జ్ మేంచి, అట్లాగే 2 టౌన్ వెళ్ళాల్సిన వాళ్ళు ఈ జామతోట పక్క నుంచి ఇరిగేషన్ బుడమేర నుంచి నిర్మించే కొత్త బ్రిడ్జ్ మేంచి, ఇట్లా అన్ని రకాలుగా తీసుకొస్తే ఈ ప్రాంతం అంతా వేగంగా అభివృద్ధి చెందుద్ది. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతినిత్యం పనిచేస్తూ ఉంది. అట్లాగే నిన్న తల్లికి వందనం కార్యక్రమంలో మా తల్లులందరికీ 3 పిల్లలుంటే 13,000 చొప్పున 39,000 రూపాయలు, 2 ఉంటే 26,000 రూపాయలు, ఇలాగా వాళ్ళకి అందరికీ వేసాం. మళ్ళీ ఇంకెవరన్నా రాని వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. వాళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళకి, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు వేయించే విధంగా బాధ్యత తీసుకుంటాం.